మా పిల్లలు బీరకాయతో సొరకాయతో కూర చేస్తే తినట్లేదు, కానీ వాటితో రోటి పచ్చళ్ళు చేస్తే తింటున్నారు. సొరకాయతో రోటి పచ్చడి నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ కొంచెం డౌట్ఫుల్గానే ట్రై చేశానని చెప్పాలి, బికాజ్ నేనే తినను, వీళ్ళు పిల్లలు ఏం తింటారా అని చెప్పి. స్పెషల్ రెసిపీ ఏమీ లేదు, నేను టమాటో పచ్చడి చేస్తాను కదా, సేమ్ అట్లానే టమాటోస్తో పాటు ఈ సొరకాయ కూడా మగ్గించాను. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మగ్గించాను, రోట్లో వేసి అన్నీ నూరాను. సేమ్ ఇది టమాటో పచ్చడి లాగానే ఉంటుంది. టమాటో పులుపు వల్ల సొరకాయకి రుచే తెలియదు, అండ్ టెక్స్చర్ కూడా పచ్చడిలాగా ఉంటుంది, కాబట్టి పిల్లలు కంప్లైంట్ చేయకుండా తింటున్నారు. పిల్లల చేత వెజిటేబుల్స్ తినిపించడం ఎంత కష్టమో పేరెంట్ అయితే తప్పితే తెలియదు. మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి. మీ పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తింటారా, పికి ఈటర్సా? వాడిన సొరకాయ, టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు మా తోటలోంచి. మీ ఫేవరెట్ రొట్టి పచ్చడి ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. ఏదైనా వెరైటీ రెసిపీ ఉంటే అది కూడా చెప్పండి, ట్రై చేస్తాను.